తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనం మాట్లాడుకుంటే, సాక్షాత్తు ఆ హరి గురించి మాట్లాడుకుంటే, శ్రీహరి గురించి మాట్లాడుకుంటే, కలియుగ వైకుంఠం కదా. ఆ కలియుగ వైకుంఠంతో ఆఫ్టర్ ఆల్ ఒక 5 సంవత్సరాల పాటు పవర్ లో ఉండే ఒక సీఎం దేవుడితో ఆడుకుంటాడా తన రాజకీయాల కోసం? దివ్యమైన భవ్యమైన ప్రసాదాన్ని రాజకీయ పాయిజన్ చేసి పడేస్తాడా? రాజకీయ విషం చేసి పడేస్తాడా? మన నమ్మకాన్ని ఒక అస్త్రం చేసి మన మీదనే వేస్తాడా? ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉండి ఇవాళ ఎక్స్పోజ్ అయిపోయిండు. సుప్రీంకోర్టే ఎండబెట్టింది కరెక్ట్గా పెడితే. 18 సెప్టెంబర్ 2024కి నాయుడు గారు ఏమని చెప్తారండి, ఈ తిరుపతి మహాప్రసాదంలా శ్రీవారి లడ్డూల యానిమల్ ఫ్యాట్ ఉంది, లార్డ్ ఉంది, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి చెప్తాడు. ఇది ఎవరు చేసిరు అని అంటే వెనకటికి చేసిన ఉన్న ప్రభుత్వాలు ఇది చేసింది అని చెప్పి ఇక మనం కూడా ఓ మస్తు మాట్లాడేసుకున్నాం, అదేంద్రాబాయ్ గిత్తేంద్రాబాయ్ గదేంద్రాబాయ్ గట్లెట్లా రాబోయ్ అని చెప్పి నమ్మినాం మనిషిని. కానీ ఇంత ఒకటి ఆడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్నుపోటు అనేది ఒక కాన్సెప్ట్ ఉన్నది ఆయనకు. పొడవనీకనే ప్రయత్నం చేస్తాడు, ఫేస్ టు ఫేస్ రాడు. రాజకీయాలలో మళ్ళీ వెన్నుపోటే ఆయన ఇక చెప్పాలంటే బ్రహ్మాస్త్రమేమో. అయితే ఒక చీఫ్ మినిస్టర్ అయి ఉండి ఒక సెంచరీస్ ఓల్డ్ ట్రెడిషన్ ని వితౌట్ ప్రూఫ్, వితౌట్ ఇన్వెస్టిగేషన్, వితౌట్ రెస్పాన్సిబిలిటీ మాట్లాడడం అనేది 40 ఏళ్ళ ఇండస్ట్రీకి ఇది వర్కౌట్ అవుతుందా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మహాప్రసాదాన్ని అవమానించాడు తిరుపతి లడ్డు.